ఈరోజు మనం ఒక విగ్రహం గురించి కాదు, ఒక తత్వం గురించి మాట్లాడుకుందాం. శివుడు అంటే కైలాసంలో కూర్చున్న ఒక దేవుడా, లేక మనసు పూర్తిగా నిశ్చలమైనప్పుడు మనలో మేల్కొనే ఒక స్థితినా? ఎందుకు ఆయనను శ్మశానంతో కలిపి చెప్తారు? ఎందుకు రుద్రాక్ష ధరించాలి అంటారు? విభూతి వెనక నిజమైన అర్థం ఏమిటి? శివలింగం నిజంగా ఏమిని సూచిస్తుంది? ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూసిన విషయాలే, కానీ వాటి వెనక ఉన్న లోతు గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ వీడియోలో భక్తి కోణం కాదు, ఒక లోతైన తత్వదృష్టితో శివుడు అనే భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శివుడు ఒక రూపమా, లేక ఒక స్థితి? వినాశనం అంటే నాశనమా, లేక పునర్జన్మకు మొదలా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాత మీరు శివుణ్ణి చూస్తున్న విధానం మారిపోతుంది. మొదటగా ఒక ప్రశ్న అడుగుదాం. శివుడు కైలాసంలో మాత్రమే ఉంటాడా? అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, రూపం కాదు, రూపానికి మించినది. అది స్థిరమైన శక్తి, నిశ్చలమైన చైతన్యం. మనము శివుణ్ణి ఎప్పుడూ ఒక రూపంలో ఊహించుకున్నాం. జటాజూటం, గంగ, చంద్రుడు, నీలకంఠం. కాని ఇవన్నీ సూచికలు మాత్రమే. శివుడు ఒక రూపం కాదు, ఒక అనుభవం. ఎందుకు శివుడు శ్మశానంలో ఉంటాడని చెప్తారు? శ్మశానం అంటే అక్కడే ప్రతి మనిషి గర్వం ముగుస్తుంది. అహంకారం అక్కడ పనిచేయదు. పేరు, డబ్బు, స్థాయి ఏది కూడా అక్కడ విలువైనది కాదు. శివుడు శ్మశానంలో ఉంటాడని చెప్పడం అంటే అహంకారం చనిపోయిన చోటే నిజమైన చైతన్యం పుడుతుంది అనే సంకేతం. శివుడు భయంకరుడు కాదు, ఆయన భయాన్ని దహనం చేసే మహాకాలుడు. రుద్రాక్ష సాధారణమైనది కాదు, అది స్మరణకి గుర్తు. మనసు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మళ్లీ లోపలికి తిప్పే గుర్తు. విభూతి అంటే బూడిద, అన్నీ చివరికి బూడిదే అవుతాయి అనే అర్థం. శరీరం, అందం, అహంకారం, కాలం ముందు ఇవన్నీ బూడిదే. విభూతి ధరించడం అంటే నేను శాశ్వతం కాదు అనే వినమ్రతను ధరించడం. శివలింగం ఒక విగ్రహం కాదు, అది ఒక ఆకారం కూడా కాదు. లింగం అనే పదానికి అర్థం చిహ్నం లేదా సూచిక. అది ప్రారంభం లేకుండా, ముగింపు లేకుండా ఉన్న అనంత తత్వానికి ప్రతీక. అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, రూపం కాదు, రూపానికి మించినది. అది స్థిరమైన శక్తి. శివుడంటే ఏమిటి? శివుడు వినాశనం చేస్తాడని అంటారు, కానీ ఆయన వినాశనం అంటే నాశనం కాదు. పాతదాన్ని తొలగించకపోతే కొత్తది ఎలా పుడుతుంది? విత్తనం మట్టిలో కుళ్ళకపోతే మొక్కగా మారుతుందా? శివుడంటే నిశ్శబ్దం. అహంకారం కూలిన తర్వాత వచ్చే ప్రశాంతం, అంతం తర్వాత మొదలయ్యే ఆరంభం. స్టిల్నెస్, డిస్ట్రక్షన్, రీబర్త్. ఇవి మూడు వేర్వేరు కాదు, అవి ఒకే చక్రం. ఆ చక్రం పేరు శివం. శివుడు బయట వెతికే దేవుడు కాదు, లోపల చేరే స్థితి. మనసు పూర్తిగా నిశ్చలమైతే, అహంకారం పూర్తిగా కరిగితే, భయం పూర్తిగా ముగిసితే ఆ నిశ్శబ్దంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. అందుకే శివుడు దేవుడు కాదు, ఒక చైతన్య స్థితి. ఇలాంటి విషయాలు అందరికీ అర్థం కావు. అర్థం చేసుకోవాలనుకునేవారు చాలా అరుదు. మీరు వారిలో ఒకరైతే సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో మాతో భాగం కండి.